మీరు ఒక లవ్ లెటర్ రూపంలో గాని, లేదా మా ఫార్మ్స్ ఉంటాయి. ఫార్మ్స్ పెడతాం. లైక్ హౌ యూ ఫీల్ అబౌట్ దట్ పర్సన్ అని చెప్పి. ఓకే. అదంతా మీకు చెప్తే దాని నుండి లిరిక్స్ రాస్తాం. అట్ ద సేమ్ టైమ్ మ్యూజిక్ కూడా మొత్తం అంతా మీరు రిఫరెన్స్ తీసుకుంటాం. లైక్ మీకు నచ్చిన జానర్‌లో, మీకు నచ్చిన స్టైల్‌లోనే చేస్తామన్నమాట. అచ్చా! అచ్చా! ఓకే. నాట్ సంథింగ్ ర్యాండమ్ అండి. సో, అయితే మీరు వాళ్ళ నరేషన్ ఎట్లా తీసుకుంటారు? నరేషన్ త్రూ ఫోన్ కాల్స్ గాని, లేదా టెక్స్ట్ గాని, లేదా ఫార్మ్స్ గాని, మేము రికమెండ్ చేసేదేంటంటే ఒక లవ్ లెటర్ రాయమంటాం మాట. హ్మ్. ఎందుకంటే లవ్ లెటర్ రాస్తున్నప్పుడు ఆబ్వియస్‌లీ చాలా పెడతాం. సో, ఎంత ఇంట్రోవర్ట్స్ అయినా లవ్ లెటర్ రాయడానికి కూర్చుంటే ఎఫర్ట్స్ గనుక పెట్టి రాస్తే అంత బాగా వస్తాయి లిరిక్స్. సో, నరేషన్ తీసుకోవడము, ఆ లవ్ లెటర్ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం ఇదంతా మీరు చూసుకుంటారా? అవునండి. ఎంత టైం పడుతుంది ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి? మనకి 10-20 వర్కింగ్ డేస్ అండి. బట్ మాక్సిమం ఎంత టైమ్ ఇస్తే మనకు అవుట్‌పుట్ అంత బా వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. అవునండి. సో, కొంతమంది ఇమ్మీడియేట్‌గా మాకు కావాల్సిందే, రేపటికల్లా కావాల్సిందే అని అడుగుతారు. వన్ డేలో అయితే ఇంపాసిబుల్ అండి. మినిమమ్ 7 డేస్ అంటే ప్యాక్స్ ఉంటాయండి ఇందులో. హ్మ్. లైక్ బేసిక్ ప్యాక్, ప్రీమియం ప్యాక్, అడ్వాన్స్డ్ అలా ఉంటాయి. మీకు బేసిక్ అంటే అకూస్టిక్ వస్తుంది. లైక్ సింగిల్ ఇన్‌స్ట్రుమెంట్ అనమాట. గిటార్ అండ్ పియానో అంతే. అది అంటే అకేషన్స్ అండ్ బడ్జెట్స్ బట్టి డిజైన్ చేసామన్నమాట. లైక్ మీరు బర్త్‌డే అనుకోండి సంథింగ్ ఏమైనా ఇవ్వాలి. సో, దానికి ఇది సరిపోతుంది. బట్ మీరు చాలా గ్రాండ్ విజువల్స్ చేసుకుంటున్నారు. లైక్ ఒక వెడ్డింగ్ అవ్వచ్చు, ప్రీ వెడ్డింగ్ అవ్వచ్చు, లేదా బేబీస్ ఫస్ట్ బర్త్‌డే అవ్వచ్చు. దానికి మాత్రం ప్రీమియం అండి. అది ఇంకా హైయెస్ట్ టాప్ నాచ్ ఇండస్ట్రీ క్వాలిటీ వస్తుంది.